guys, welcome to me my bujjo channel. ఈ రోజు మన కొత్త వీడియో ఏంటంటే మన హీరో ఎక్స్పల్స్ ని ఆల్రెడీ మనం రెడీ చేసి తీసుకొచ్చేసాం కూడా. హీరో ఎక్స్పల్స్ ని కొంచెం మోడిఫై చేయడానికి మంచిగా లుక్, బ్యాక్ లుక్ అంటే ఫ్రంట్ లుక్ అయితే ఆల్రెడీ బండితో వచ్చింది కదా. బ్యాక్ లుక్ని మనం చేంజ్ చేయబోతున్నాం. చేంజ్ చేయాలంటే ఆల్రెడీ దానికి 2 టైల్స్ ఉంటాయి. ఆ 2 టైల్స్ని మనం ఒక టైల్ రిమూవ్ చేసేసి దానికి బ్యాక్ సైడ్ నెంబర్ బోర్డ్ ఫిక్స్ చేసుకునేలాగా, ఇంకా లైట్స్ ఫిక్స్ చేసుకునేలాగా, ఇంకా దానికి బ్యాక్ సైడ్ లైట్ ఉంటుంది కదా మన బ్రేక్ లైట్, అది ఫిక్స్ చేసుకునేలాగా, అన్నీ ఫిక్స్ చేసుకునేలాగా ఒక టైల్ టెడ్డీ కావాలి మనకి. నేను రీసెర్చ్ చేసి నాకు బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్కి ఫ్లిప్కార్ట్లో నాకు మంచిగా ఈ టైల్ టెడ్డీ దొరికింది. ఇది కూడా నేను చాలా వెబ్సైట్లో చూసాను, చాలా అంటే అమెజాన్లో చూసాను. అమెజాన్లో కూడా ఈ టైప్ ఆఫ్ టైల్ టెడ్డీ నాకు దొరకలేదు. చాలా అంటే మ్యాక్సిమం ఒక 1000 రూపీస్, 1200, 1100, 198, 999 ఆ ప్రైజ్లోనే మాత్రం నాకు టైల్ టెడ్డీ దొరికాయి. మాత్రం అంటే నాకు దొరికిన ప్రైజ్లో మీకు బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైజింగ్కి అంటే చాలా స్ట్రెంత్ ఉన్న క్వాలిటీ టైల్ టెడ్డీని నేను తీసుకొచ్చాను. అది కూడా 570 రూపీస్లో. అది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. రీసెర్చ్ చేస్తే మనకి దొరుకుతుంది కాబట్టి ఈరోజు కూడా నేను రీసెర్చ్ చేసి మీ ముందుకి ఈ టైల్ టెడ్డీని తీసుకొచ్చాను. ఇంకోటి కూడా మన ఫ్యామిలీ మెంబర్స్, మనకు ఉన్నదే చిన్న ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా అడుగుతున్నారంటే కామెంట్ చేసి, భయ్యా బండి ఎంత కొన్నారు, నేను కూడా తీసుకోవాలనుకుంటున్నాను బండి, అంటే సపోజ్ నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఫైనాన్స్ గురించి కూడా చెప్పండి, ఫైనాన్స్లో ఎలా తీసుకోవాలి, ఈఎంఐ ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు. అలాంటే ఈఎంఐలో ఎలా తీసుకున్నాను, నేను కూడా ఈఎంఐలోనే తీసుకున్నాను. అది సచ్ ఆఫ్ బల్క్ ఆఫ్ అమౌంట్, నేను కూడా ఎక్కువ పే చేయాలి. అది 1,62,000 63,000 ఆన్ రోడ్డు మొత్తం పడింది నాకు. మొత్తం ఎక్స్ట్రా ఏదో సంథింగ్ 700 రూపీస్ ఏదో ప్యాకేజ్ సంథింగ్ ఏదో ఉంటాయని చెప్పారు. ట్యాంక్ అవసరం, నాకు అవసరం లేదని చెప్పాను. నా బండికి కూడా అవసరం లేదు, బండి లుక్ పోద్దని చెప్పేసి నేను అది 700 రూపీస్ దాన్ని తీసుకోలేదు. ఓన్లీ మనకు పడింది 1,62,000 63,000 చేంజ్. ఆ చేంజ్లో పడింది. నేను 62,000 అంటే నేను మిగతా అమౌంట్ నేను 62,000 నేను తీసుకున్నాను. అంటే నేను కట్టింది, డిపాజిట్ చేసింది 62,000, మిగతా 1 lakh నేను ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకున్నాను. ఈఎంఐలో కొన్ని ఈఎంఐస్ కొన్ని లాగా ఉంటాయి. ఒక 4,000 ఉంటుంది, ఒక 4,800 ఉంటుంది, ఒక 5,000 ఉంటుంది. మీరు ఈఎంఐ అంటే నేను 3 years 2 years 1 year దాన్ని బట్టి మీరు ఎంత తీసుకోవాలనుకుంటున్నారో, ఎంత చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీకు ఈఎంఐ కన్వర్ట్ అవుతుంది. ఈఎంఐ గురించి నేను అయితే మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. అది కూడా ఈఎంఐ కావాల్సినప్పుడు మనకి ఏంటి అడగరు, బ్యాంక్ బుక్ అడుగుతారు. ఇవి మైనారిటీ అంటే నువ్వు మైనరా లేకపోతే మేజరా అని అడుగుతారు. మేజర్ అయితే నీకు బ్యాంక్ బుక్ అడుగుతారు, ఆధార్ కార్డు అడుగుతారు. ఒకవేళ కొన్ని షోరూమ్స్లో పాన్ కార్డ్ కూడా అడగచ్చు మనకి కావాలి అంటే. ఇప్పుడు మన బైక్ టైల్ టెడ్డీని మీకు ఫ్రంట్ వ్యూలో నేను చూపించేస్తాను, చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని. ఓకే గాయస్, చూస్తున్నారు కదా, భయ్య మొత్తం బిగించేసాడు, నీట్గా అన్నీ ఇప్పేసాడు, కరెక్ట్ బిగిస్తున్నారు. సిగ్నల్ లైట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయి మనకి 570 రూపీస్కి మంచి న్యాయం జరిగింది. నిజంగా కొన్ని యూట్యూబర్స్ రీసెర్చ్ చేస్తే గుడ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. ఓకే గాయస్, మొత్తం ఫిక్స్ అయిపోయిందా చూపిస్తాను చూడండి. ఓకే గాయస్, చూస్తున్నారు కదా, మొత్తం బండిని తీసుకొచ్చేసాం. చూస్తున్నారు కదా, టైల్ టెడ్డీ మొత్తం నీట్గా ఫిక్స్ చేస్తాడు భయ్య. మాత్రం లుక్ చూడండి, మంచి లుక్ వచ్చింది. లుక్ మాత్రం పాష్గా కనబడుతుంది కదా, ఒక రేసింగ్ బైక్లా కనబడుతుంది. నాకు మాత్రం ఇలాగ ఉంటే చాలా నచ్చుతుంది. కరెక్ట్గా ఫిక్స్ చేశాడు, అన్నీ కరెక్ట్గా సరిపోయి 570 రూపీస్ మనకి చాలా న్యాయం చేసేసారు నిజంగా ఫ్లిప్కార్ట్ మాత్రం. ఆ ఫ్లిప్కార్ట్ది కూడా నేను ఆల్రెడీ కిందన లింక్ మీకు కిందన ఇచ్చేస్తాను, చూసేయండి డిస్క్రిప్షన్లోని. అది చూసేసి నీట్గా మంచిగా కొనేసుకోండి అండ్ ఫిక్స్ చేసేసుకోండి. స్టైలిష్గా పాష్గా ఉంటుంది బండి కూడా చూడడానికి. మనం ఎందుకంటే ఒక మట్టగేరే తీస్తున్నాం కాబట్టి మనకి దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు, ఏమీ ఉండదు. ఓకే గాయ్స్, చూస్తారు అనుకుంటున్నాను నేను టైల్ టెడ్డీని. కొన్ని మంది అడిగారు కాబట్టి నేను ఫైనాన్స్ గురించి కూడా చెప్పేసాను క్లారిటీ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కూడా. బైక్ మాత్రం మీరు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచి బడ్జెట్ బైక్ ఇది. ఎందుకంటే
మైలేజ్ పరంగా నేను ఆల్రెడీ నాది వైజాగ్ నాది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక లాంగ్ డ్రైవ్స్ ఒక 300, 400, 600 కిలోమీటర్స్ లాంగ్ డ్రైవ్ వెళ్ళాను. ఆల్రెడీ 300 కిలోమీటర్స్ వన్ డే వెళ్ళాం, దాని తర్వాత మళ్ళీ 300 కిలోమీటర్స్ మళ్ళీ వన్ డే వెళ్ళాం. దానివల్ల నాకు మైలేజ్ నిజంగా చాలా బెస్ట్ బైక్ అనిపించింది మైలేజ్ పరంగా. ఇంకా దీని టార్క్, దీని స్పీడ్, అదే దాని స్పీడ్ని క్యాచ్ చేసే స్పీడ్, ఇంజిన్ స్పీడ్ క్యాచ్ చేసేది. ఇంకా కొంతమంది యూట్యూబర్స్ చెప్పారు అంటే 100 అబోవ్ వెళ్ళిన తర్వాత కొంచెం షేకింగ్ వస్తుందని చెప్పారు. అది కన్ఫర్మ్, ఎందుకంటే ఇది ఆఫ్ రోడింగ్ టైర్స్ ఉంటాయి. దీనికి బాగా హీట్ అయిన వల్ల గ్రిప్ దొరకదు. గ్రిప్ అంటే ఏంటంటే కటింగ్స్, అంటే చిన్న కటింగ్స్ ఉంటాయి కాబట్టి టైర్లో గ్రిప్ టైర్స్ కాబట్టి బిగ్ గ్రిప్ టైర్స్. ఇది వీల్ రొటేట్ అవుతున్న కొలది ఏటవుతుందంటే బాగా హీటింగ్ అవుతుంది కాబట్టి బండి పరిగెడుతుంటుంది, హీట్ అవుతూ ఉంటుంది కాబట్టి దానివల్ల కొంచెం సచ్ ఆఫ్ వెళ్ళిన తర్వాత మనకేం అనిపించదు. ప్రజెంట్ అంటే డ్రైవ్ చేసినప్పుడు ఏమీ అనిపించదు. చిన్నగా ఏదైనా ఇలాగ అంటే కొంచెం స్పీడ్కి వెళ్ళిందో ఒక సైడ్కి లాగినట్టు ఒక 100 అబో 110, 120 ఆ రేంజ్లో వెళ్తేనే వస్తుంది. మీరు 100 కింద వెళ్ళారనుకో అస్సలు దీనికి ఏమీ జరగదు. దీంతో ఏం ప్రాబ్లం లేదు. మీకు నిజంగా చెప్తున్నాను, చాలా బెస్ట్ బైక్. మనకి బెస్ట్ బైక్, బెస్ట్ ఆప్షన్. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బెస్ట్ ఆప్షన్ బైక్ ఇది. నిజంగా తీసుకోవచ్చు బైక్. నిజంగా ఈ హీరోడు మనకి గాడ్ గిఫ్ట్ లాగా రెడీ చేశాడు అనుకున్నాను హీరో ఎక్స్పల్స్ 200ని. మనకి అంటే కుర్రోళ్ళకి స్టైలిష్గా ఉంటుంది, ఇంకా పాష్గా ఉంటుంది. మైలేజ్ పరంగా మనం ఇబ్బంది పడవసరం లేదు. అన్నిటికీ దేనికైనా ఇబ్బంది పడవసరం లేదు. మీరు చూసారనుకుంటున్నాను ఫ్రంట్ వ్యూలో దాని లుక్ ఎలా ఉందో అన్నీ చూసారనుకుంటున్నాను. నచ్చితే కానీ వీడియో ఒక లైక్ వేసేసుకోండి. మీకు ఇంకా అంటే నాది ఎక్స్పెరిమెంటల్ ఛానల్స్, నేను బైక్స్ గురించి నాకు పెద్దగా తెలియదు. నాకు తెలిసింది నేను నేర్చుకున్నది అంటే నేను ఈ బండిని తోలి నేర్చుకున్నది, అలవాటు చేసుకున్నది, అదే ఎక్స్పీరియన్స్ అయ్యేది నేను చెప్తున్నాను అంతే. దాని మించి నేనేం ప్రొఫెషనల్ కాదు అని నేను చెప్పాలి. దీని గురించి నాకు అంతగా తెలియదు కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ ఏటయ్యానో దాని గురించి మాత్రమే నేను రివ్యూ చేస్తున్నాను. మిగతాది బ్యాడ్ కామెంట్స్ అలాంటివి ఏం పెట్టుకున్నా నాకేం ప్రాబ్లం. ఎందుకు నా గురించి నాకు తెలియదు కాబట్టి నేను అంత తెలుసుకున్నాను, అంతే చెప్తున్నాను. దాని మించి నేను ఎక్కువ చెప్పట్లేదు. ఓకే, మరి ఉంటా. మరి టాటా, బాయ్ బాయ్. లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసిన వీడియోలు మాది ఎక్స్పెరిమెంట్ ఛానల్, దాన్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఆ వీడియోస్ కూడా చూడండి, ఎందుకంటే మంచి వీడియోస్ ఫ్యూచర్లో చాలా పెద్ద వీడియోస్ చేస్తాం మేము. ఎందుకంటే మాకు ఇప్పుడు మేము జాబ్స్ చేసుకుంటూ అంటే మేము బిజినెస్ చేస్తూ జాబ్ చేస్తాం, అంటే బిజినెస్ కూడా చేస్తూ ఉంటాం, పక్కన జాబ్ చేస్తూ ఉంటాం. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు మేము వీడియోలు చేస్తున్నాం, ఎక్స్పెరిమెంట్ వీడియోస్ సూపర్గా ఉంటాయి. బిగ్ లెవెల్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాము ఈ ఛానల్ మీద. దీన్ని మంచి ఒక హై లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాము. మీరు సపోర్ట్ చేయాలి, అంతే. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఉంటా మరి. టాటా, బాయ్ బాయ్.